బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహణ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. గిల్కు బదులు కోహ్లీ ఆడి ఉంటే సెంచరీ చేసేవాడు మంజ్రేకర్. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ అవసరమైన దూకుడును విడిచిపెట్టి విరాట్ కోహ్లీలా ఒక బ్రాండ్గా మారే ప్రయత్నం చేయకుండా తన ఆటపై దృష్టి సారించాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. ఇటీవల ఇంగ్లాండ్లో లార్డ్స్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీతో గిల్ వాగ్వాదానికి దిగడం జట్టు ఓటమికి కారణమైందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంజ్రేకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. లార్డ్స్లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో గిల్, క్రాలీ మధ్య జరిగిన వాగ్వాదం ఇంగ్లాండ్ జట్టును ఉత్తేజపరిచి కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనకు ప్రేరణగా నిలిచిందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీలా ఒక బ్రాండ్గా మారే ప్రయత్నం చేయకుండా అనవసరమైన దూకుడును వదిలి తన బ్యాటింగ్, కెప్టెన్సీపై దృష్టి పెట్టాలి అని చెప్పుకొచ్చాడు. గిల్ దూకుడు వైఖరి జట్టుకు వ్యతిరేకంగా పనిచేసిందని, ఆటగాళ్లు శాంతంగా ఆడాల్సిన సమయంలో ఇటువంటి వివాదాలు నష్టం కలిగిస్తాయని అన్నారు. మంజ్రేకర్ మాట్లాడుతూ, గిల్ ఒక అద్భుతమైన ఆటగాడు, కానీ కెప్టెన్గా అతడు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. విరాట్ కోహ్లీ దూకుడు అతని ఆటలో ఒక భాగం. అది అతనికి సహజంగా వచ్చింది. అతడు ఆ సమయంలో బ్యాటింగ్కు వచ్చి ఉంటే శత్రువుల ముఖంలోకి చూసి సెంచరీ కొట్టి ఉండేవాడు. గిల్ ఈ సిరీస్లో 269 పరుగులు సహా 3 సెంచరీలతో బ్రాడ్మ్యాన్లా ఆడాడు. అయితే తాజా మ్యాచ్లో 9 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దూకుడు అతని సహజ శైలి కాదని స్పష్టం చేస్తుంది అని మంజ్రేకర్ వివరించారు. కరెన్సీ నోట్లపై భారతరత్న ఆర్బీఐ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఢిల్లీ నుంచి వస్తున్న జీప్ యాత్రకు బుధవారం గోదావరిఖని పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన స్వాగతం పలికారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ సాధనా సమితి జాతీయ చైర్మన్ జరిపోతుల పరశురాం, జాతీయ కన్వీనర్ బొల్లి స్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి గోదావరిఖని పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిపోతుల పరశురాం, శనిగర పువ్వు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు మాట్లాడారు. సభను ఉద్దేశించి మన జాతీయ నాయకులు మన డాక్టర్ పరశురాం స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల ఇది వాస్తవాన్ని గ్రహించి 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు. అందుకోసమే అంటున్నాం, ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. 2015లో 80 సంవత్సరాల ఆర్బీఐ వేడుకలు జరిగినప్పుడు, ముంబైలో జరిగినప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, అప్పుడున్నటువంటి మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్ రావు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి 5 ముఖ్య అతిథులుగా ఆ యొక్క వేడుకలు పాల్గొనడం జరుగుతుంది. గంట సేపు నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఏమంటారంటే 90 సంవత్సరాల వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించాలి, ప్రపంచం మొత్తం మన దిక్కు చూసేటట్టు చూడాలి, గాంధీని కొనియాడాలని చెప్పడం జరుగుతుంది. అంటే ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే గాంధీ గారిని ఎందుకు కొనియాడాలనో అనేటువంటి విషయాన్ని మనం పరిశోధించి అసలు ఆర్బీఐ ఎలా ఏర్పడింది అనేటువంటి దాన్ని ఒక 6 నెలలు దాని మీద అధ్యయనం చేసి 2016 నుండి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర
జ్ఞాన విద్య యాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా చేసి, అదేవిధంగా మొన్న మార్చి 26వ తారీఖు నాడు వందలాది కళాకారులచే ధూమ్ధాం కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల 18 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఆర్బీఐకి లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా నాణాలు, కరెన్సీ వ్యవహారాల శాఖకు కూడా ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ కూడా లేఖ రాయడం జరిగింది. ఆర్ కృష్ణన్న గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చింత అనురాధ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా 18 మంది మాట్లాడినప్పుడు ఇదంతా వాస్తవే, ఇదంతా న్యాయబద్ధమైన డిమాండే అంటున్నారు. కానీ ఎందుకోసం కరెన్సీ నోట్లపై ముద్రించట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే 1,00,000 మందితోటి ఈ దేశ ప్రధానమంత్రికి మరి మేము ఈ పోస్ట్ కార్డు పెద్ద దోర్నాల మండలం ఏబిఎం పాలెంలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేశారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, మాజీ కాసయ్య, జడి లక్ష్మయ్య, సర్పంచ్ చిత్తూరి హారిక, హరగోపాల్, చంటి, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా ఒక పాలన సందర్శిస్తుంది. మధ్య మనం అందరం గమనిస్తున్నాము, రాష్ట్రంలో చూస్తున్నాము. మీ అందరికీ అందరు చదువుకుంటున్నారా? తల్లికి వందనం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా అందరికి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాడు ఎలక్షన్ ముందు. ముఖ్యమంత్రి అయినాక అందరికి ఇస్తున్నారు. ఎంతమంది ఇస్తున్నాడా లేదా? వెరీ గుడ్. మీరు అందరూ ఇచ్చినందుకు మీరు ఆయనకి ఏం చేస్తున్నారు పెట్టిస్తాము. ఈ నెలాఖరికి ఇంట్లో కూడా సార్ చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. మన వాళ్ళు ఎవరికి లేకపోయినా అందరికీ అధికారులు ఇస్తున్నారు. చదువుకున్న మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నీకు మనవరాళ్ళు పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 3 నెలల కాలంలో మన కుటుంబాల్లో జరిగినటువంటి మేళ్ళు ఏంటి, ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, ఎన్నికల తర్వాత ఈ సంవత్సరంలో మనం ఆ వాగ్దానాలు ఎన్ని నెరవేర్చాం, గత ప్రభుత్వాలు ఏం చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయబోతుందని మీ అందరితో ఒకసారి కూర్చొని మాట్లాడి ఈ పాలెంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని భవిష్యత్తు 4 సంవత్సరాలు అవన్నీ కూడా మనం పూర్తి చేసి మంచి పరిపాలన అందించాలనే సదుద్దేశంతో ఇక్కడ మేమందరం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే చాలామంది మహిళలు కలిశారు. ప్రధానంగా ఇక్కడ సైడ్ కాలువల సమస్య ఒకటి గుర్తించాం, వీధి లైట్లు సమస్య ఒకటి గుర్తించడం జరిగింది. అదేవిధంగా రోడ్డుకు అడ్డంగా ఒక ట్రాన్స్ఫార్మర్ నిర్మించడం జరిగింది గతంలో. ఇవి ప్రధానంగా కొంతమంది పేదలకి ఇల్లు లేవని చెప్పేసి అడగటం జరిగింది. కొంతమంది అర్హులైనటువంటి వారికి, మరి ముఖ్యంగా మా వెంకటన్న వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు, అయితే వాళ్ళు మాకు పెన్షన్ రావట్లేదు, వాళ్ళు కూడా నన్ను వచ్చి మొన్న అడిగారు, ఈరోజు కూడా వచ్చాడు. అన్నీ గుర్తున్నాయి నాకు. వీటన్నింటినీ ఈ పాలనలోకి వస్తేనే మనం గుర్తించగలం. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహణ. దారుణమైన పరిణామాల మధ్య ఇటీవల జరిగిన ఈ పరిణామాల మధ్య ఈ విషయాలను మీ ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఇంకా ఈ ఎల్లో మీడియాకి సంబంధించిన వన్ సైడ్ స్టోరీస్ కాకుండా నాణ్యానికి అటువైపున
వర్షన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మీద, దారుణమైన కొన్ని పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఫోరం నిన్న తలపెట్టినటువంటి ధర్నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎక్కువగా అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి బీసీవాదులు, సుప్రీంకోర్టు మన నేషనల్ జాతీయ కమిషన్ చైర్మన్గా పనిచేసిన జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇంటలెక్చువల్ ఫోరం, ఇంకా చాలామంది బీసీ సంఘాలు అందరూ కూడా 9th షెడ్యూల్లో చేరిస్తేనే చట్టబద్ధత ఉంటుందని నమ్మినటువంటి మేధావులందరూ కూడా వచ్చినందుకు మరి వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక పక్కన వేలాది మంది నిన్న ధర్నాకు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మంచి మంచి అడ్వకేట్లు, న్యాయ కోవిదులు, ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్లు ఎంతోమంది కూడా మాకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ భారతదేశం ఒక రాజ్యాంగం ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ప్రకారము ఈ చట్టాలు నడుస్తాయి. రాజ్యాంగం ప్రకారం దేశం నడుస్తుంది. ఎవరిష్టం వచ్చినంత వాళ్ళు అనుకుంటే కాదు. రాజ్యాంగం లోపడి చట్టాలు ఉంటాయి, చట్టాల లోబడి కోర్టులు ఉంటాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. కానీ దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి అనేక తూర్పు గోదావరి జిల్లా కోవూరు నియోజకవర్గం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం కోవూరు పురపాలక సంఘంలో పనులు నిలుపుదల చేసి సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జేఏసీ, CITU నాయకులు రాజన్న, అప్పారావు, ఎం సుందర్బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, చనిపోయిన వారి స్థానాల్లో వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, సర్వీస్ 62 ఏళ్లకు పెంచాలని, ఎక్స్క్రేషియా 5 లక్షల నుండి 7 లక్షలకు, దహన సంస్కారాలు మట్టి ఖర్చులకు 15,000 నుండి 20,000కు జీవోలు విడుదల చేయాలని, పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న తరహాలో 21,000 నుంచి 24,500 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం నుండి విజయ్ విహార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షలకి పెంపుదల జీవో ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షలకి పెంపుదల చేస్తూ జీవో ఇవ్వాలి, దహన సంస్కారాలు మట్టి ఖర్చులకి 15,000 రూపాయలకు జీవో ఇవ్వాలి, చనిపోయిన కుటుంబాలకు వారికే ఉద్యోగాలు ఇవ్వాలి, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కుటుంబాలు చనిపోయిన వారి కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వాలి, గ్రాడ్యుయేటీని జీవో ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ జీవో ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, చిరుద్యోగులుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ప్రభుత్వ జీవో ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను, ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే చర్చించి పరిష్కారం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్త సమ్మెను. అర్థం ఏంటంటే పూర్తిగా పనంతా మానేసి
టోటల్ ఇచ్చి విరాళాలు చేసి ఖాళీగా ఉన్నది చేసి 10,000 గోల్ చేసి మళ్ళీ డ్యూటీకి రావాలి, లేదా నల్లగచ్చినట్టుగా పని చేయాలి. వరకు రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పనే జరిగింది. ఇంప్లీటెడ్గా సమ్మె అనేది వారం రోజుల నుంచి మాత్రమే మ్యాక్సిమం మున్సిపాలిటీ స్టార్ట్ చేసింది. అంతకుముందు 50 రోజులు ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె అనేది మన సిఐటి జేఏసీ కంబైన్గా చేసింది కాదు. ఆర్టీసీ పాస్ పురుషోత్తపట్నం మంచినీటి పథకం నందు కార్మికులు జీతాలు లేక కుటుంబాలు కన్నీరు పెడుతుంటే మంచినీరు లేక ప్రజలు కన్నీరు పెడుతున్నారు అన్నట్టుంది. 19 నెలల నుంచి జీతం లేక కుటుంబం కోసం చాలా కష్టంగా ఉందని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై కాంట్రాక్టర్ తాళ్ళూరు సత్యనారాయణ అడగగా బిల్ అయితేనే కానీ మేము ఏమీ చేయలేని పరిస్థితి అని ఆయన మొహం చాటేస్తూ ఉన్నారు. అగ్రిమెంట్ ప్రకారం బిల్లుతో సంబంధం లేకుండా జీతాలు చెల్లించాల్సి ఉంది. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కాంట్రాక్టుకు వత్తాసు పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది. దీనిపై అధికారులు స్పందించి వారికి జీతాలు ఇప్పించాలని కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది. దీనిపై ఎటువంటి స్పందన రాకపోతే సమ్మెను ఉధృతం చేయడానికి మేము సిద్ధమని కార్మికులు విన్నవించారు. ఈ రోజు సమ్మెలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కుట్రవాడ సత్యసాయి మంచినీటి పథకం యూనియన్ ప్రెసిడెంట్ దాసు బాలరాజు, శ్రీనివాస్ వీరబాబు మద్దతు పలకడం జరిగింది. అధికారుల మండి వైఖరి, అధికారుల మండి వైఖరి, అధికారుల మండి వైఖరి. 19 నెలల జీతాలు వెంటనే, 19 నెలల జీతాలు వెంటనే. సత్యసాయి కార్మికుల ఐక్యత, సత్యసాయి కార్మికుల ఐక్యత. కాంట్రాక్టర్ సత్యనారాయణ, కాంట్రాక్టర్ సత్యనారాయణ, కాంట్రాక్టర్ సత్యనారాయణ, కాంట్రాక్టర్ సత్యనారాయణ. జిందాబాద్ 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 జిందాబాద్. 19 నెలల జీతాలు వెంటనే, 19 నెలల జీతాలు వెంటనే, 19 నెలల జీతాలు వెంటనే. నా పేరండి లక్ష్మి అండి, పూల లక్ష్మి, రాయలంక, దేపట్నం మండలం. 10 రోజులు బట్టి మంచి లేక కొట్లాడిపోతున్నామండి. ఆరోగ్యం కూడా బాగుంటలేదు. నీళ్ళు చూస్తే నీళ్లు పాడైపోయినాయండి. కుళాయి నీళ్ళు తెచ్చి తాగుతుంటే పని చేస్తలేదండి. రొంపలో దగ్గులు పెట్టేసి జ్వరాలు వచ్చేసినాయండి. మీ వల్ల కొత్త ఉపాయం వచ్చి మా నీళ్ళు వాటర్ మా గ్రామంకి అందిస్తే మీకు మంచిగా ఉంటుందండి, మాకు మంచితనం ఉంటుందండి. వాళ్ళ జీతాలు కూడా ఇచ్చేయాలండి. మాది పేపర్లోనే ఎక్కడో మంచీలు ఇస్తున్నారని అంటున్నారండి. ఆ మంచీలు ఎక్కడ ఇస్తున్నారో మాకు కూడా వెళ్ళి తెచ్చుకుంటాం. ఎక్కడో మాకు కూడా వెళ్ళి తెచ్చుకుంటామండి. చెప్పండి. మాది మాకైతే గత 10 రోజుల నుంచి కూడా మంచినీళ్ళు రాక ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ గ్రామస్తులు, పిల్లలు, పెద్దలు మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారండి. మరి మంచినీళ్ళు బయట నుంచి కొనుక్కు తెచ్చుకుంటున్నామండి. అది తాగడం వల్ల దగ్గు, రొంప, జ్వరాలు ఇటువంటి ఎన్నో అనారోగ్యాలు పాలవుతున్నామండి. మరి మాకైతే 10 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారండి. మాకు మంచినీళ్ళు ఇవ్వట్లేదు. అయితే పేపర్లో 15 గ్రామాలకి, దేవపట్నం వల్ల 15 గ్రామాలకి ఇస్తానన్నారండి. ఎక్కడ ఇస్తున్నారో తెలిస్తే మేము అక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటాము. మంచినీళ్ళు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నామండి. చాలా దూరం వెళ్ళి 4-5 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. మరి మాకు మంచినీళ్ళు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ నిర్వహణ. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. గిల్కు బదులు కోహ్లీ ఆడి ఉంటే సెంచరీ చేసేవాడు మంజ్రేకర్. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.